నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిండు కుండను తలపిస్తున్న శ్రీరామ్ సాగరం 35 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికార గణం, అన్నదాతల హర్షం. సింగూరు వరదతో నిజాం సాగర్ కు జలకళ, 7 గేట్లను ఎత్తి మంజీరాలోకి నీటి విడుదల. హామీల అమలులో విఫలం, రేవంత్ సర్కార్ పై బాజిరెడ్డి ధ్వజం. గోదావరి వరద నీటిలో చిక్కుకున్న మూగ జీవాలు, ప్రాణాలకు తెగించి కాపాడిన నాడేశ్వర్ గంగపుత్ర యువకులు. కుల మత జాతి వర్గ విభేదం లేని మహావ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. జయంతి వేడుకల్లో పాపన్న గొప్పతనాన్ని కొనియాడిన అధికారులు, పలు సంఘాల నాయకులు. తెలంగాణ సాగు తాగునీటి వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తోడు ఎగువ భాగం నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు కలకలలాడుతుంది. ప్రాజెక్టు 35 గేట్లను ఎత్తి గోదావరిలోకి భారీగా వరద విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1089.3 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 74.425 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1,25,400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా దిగువ ప్రాంతాలకు వరద ముప్పు లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులు 35 వరద గేట్లను ఎత్తివేసి 1,20,000 క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 1,51,867 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి భారీగా నీటి విడుదల జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అందరికీ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అనుకోని విధంగా మనకు ఆశాజనకంగా అంటే ఎప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పిలో ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఆగస్టు సెప్టెంబర్ అనే వరద వస్తుంది. ఇన్ని రోజులు అందరూ టెన్షన్ పడ్డారు. కాకపోతే మాకు కూడా ఆశగా ఉండే ఆగస్టు సెప్టెంబర్ లో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని. ప్రజెంట్ గా 2-3 డేస్ నుంచి మనకు 1,50,000 క్యూసెక్లు ఇన్ఫ్లో రావడం వలన ప్రాజెక్టు నిండుకుండగా తయారై అన్ని కెనాల్స్ ద్వారా నీళ్లు ఫుల్ గా ఆయకట్టుకు ఇస్తూ ఈ వచ్చిన వరదను మేనేజ్ చేయడానికి ఆర్సీ గేట్స్ ద్వారా ఇప్పుడు 9 గేట్స్ ఆపరేట్ చేసి 26,000 క్యూసెక్లని బయటికి గోదావరిలోకి వదులుతున్నాము. తర్వాత నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా గోదావరి నది ఒడ్డుకి రావడానికి సాహసం చేయకూడదు. ఆ విధంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాలని అందరికీ తెలియజేస్తుంది. నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు 7 గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులోకి సింగూరు నుండి భారీ వరద నీరు రావడం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి దగ్గరకు వచ్చింది. దీంతో అధికారులు ఆదివారం రాత్రి నీటిని దిగువకు వదిలారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమవారం ఉదయం 69,650 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి 58,500 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా 15.364 టీఎంసీలకు చేరుకుంది. గేట్ల నుంచి నీరు పరవళ్ల తొక్కుతో దిగువకు ప్రవహిస్తోంది. మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల వల్ల నదులు, వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాలకు పశువులను మేతకు తీసుకువెళ్లరాదని, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. కానీ ఒక యువకుడు చేపల వేటకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని నసరుల్లాబాద్ మండలం దేశాయిపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశాయిపేట గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు రాజు చేపల వేటకు వెళ్లాడు. అతిగా వర్షాలు కురుస్తున్న కారణంగా నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో దురదృష్టవశాత్తు రాజు వరద ప్రభావంలో గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి రాజు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. ఇక్కడ మన తుర్కీ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ దేశాయిపేట మందాన చెరువు అల్లందు బోయ రాజు అనే అతను సన్న పాలబోయి వయసు 28 సంవత్సరాలు బేస్ క్యాస్ట్ అతను ఉదయం అందాజ 10 గంటలకు ఇక్కడ చేపలు పట్టడానికి మందాన చెరువు అలవాతకు వచ్చి తప్పిపోయినాడు. అతని కోసం గాలింపు వరద ఉధృతికి 2 మూగ జీవాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీన్ని గమనించిన నాళేశ్వర్ వాసులు మానవత్వం చాటుకున్నారు. గంగపుత్రులు గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆవులను ఒడ్డుకు చేర్చి కాపాడారు. నవీపేట్ మండలం నాళేశ్వరి గ్రామానికి చెందిన గంగపుత్రులు మానవత్వం చాటుకున్నారు. వరద నీటి ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కొట్టుకు వచ్చిన 2 ఆవులను నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామ గంగపుత్రులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. నాళేశ్వర్ గ్రామంలో గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే 2 ఆవులు కొట్టుకు వస్తుండడం గమనించిన గుండ్ల సురేష్, గుండ్ల శ్రీధర్ అనే యువకులు తెప్పల సహాయంతో గోదావరిలోకి వెళ్లి ప్రాణాలకు తెగించి 2 ఆవులను ఒడ్డుకు చేర్చారు. అనంతరం తోటి గంగపుత్రుల సహాయంతో ఆవులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సాహసోపేతంగా ఆవులను రక్షించడం పట్ల యువకులను గ్రామస్తులు అభినందించారు. కుల, మత, జాతి, వర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని ప్రముఖులు కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ లో గల విగ్రహాల పార్క్ లో ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో పాటు పలు కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రముఖులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గొప్ప పోరాట యోధుడని, ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వాయి పాపన్నగౌడ్ కనబరిచిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా సమరసంఘం పూరించిన దిశాలి సర్వాయి పాపన్న మహారాజుని గుర్తు చేశారు. పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న రోజుల్లో కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసమాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థలోని గొప్ప పరిపాలనను పాపన్నగౌడ్ అందించారని చెప్పారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, గీతా వృత్తిదారులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్నకు ప్రభుత్వం తరఫున చేయటం అనేది దాన్ని హర్షించడం. తెలంగాణ కలుగిత కార్మిక సంఘం పోరాటంతో ప్రభుత్వం తల వంచి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఓ జీవోను కూడా పాస్ చేసి గత సంవత్సరం నుంచి ఆ పని చేస్తూ ఉంది. దాంతో సరిపోదు. ఎందుకంటే తెలంగాణలో తొలి తెలంగాణ అమరవీరుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణని ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తుల తొత్తులైన సంస్థానాలని 7 సంస్థానాలని జయించి గోల్కొండ కిల్లగా రాజ్యాధికారం పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి, బహుజన నాయకుడు. అందుకోసం చెప్తా ఉన్నాం, ఆయన విగ్రహాలు పెట్టించాలి. ఇవాళ ట్యాంక్ బండ్ మీద మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ భూమి పూజ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. అంతతో సరిపోదు.
ఎవరెవరికో ఇస్తూ ఉన్నారు పుట్టినరోజు చనిపోయిన రోజు సెలవులు. సర్దార్ సర్వాయి పాపన్న పుట్టినరోజు ఆగస్టు 18న ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని 375వ జన్మదిన సందర్భంగా తెలంగాణ కలుగిత కార్మిక సంఘం జేబీఎంలు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క 375 సంవత్సర జయంతి సందర్భంగా మాలమాన నిజామాబాద్ జిల్లా మాలమాన తరఫున వారి విగ్రహంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయితే సర్వార్ పాపరాయుడు గారు పాపన్న గారు 450 సంవత్సరాల కంటే పూర్వమే బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శూరుడు. అయినా బ్రిటిషులకు వ్యతిరేకంగా అదేవిధంగా సమాజం లోపల ఉన్న అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలను అదేవిధంగా వెనుకబడిన తరగతుల ప్రజలను అందరినీ కూడా ఏకతాటి చేసి ఐక్యంగా చేసి భూస్వాముల మీద తర్వాత పెత్తందారుల మీద దొరల మీద పోరాడి ఒక సుస్థిరమైన సామ్రాజ్యమును ఏర్పాటు చేసుకున్న మహా వ్యక్తి. అయినా గోల్కొండ కోట నుంచి మంచి పరిపాలన చేసిన వీరుడు ధీరుడు శూరుడు. వీరికి మా నిజామాబాద్ జిల్లా మాలమానవుడు తరఫున వారికి మరి ఒకసారి ఘనంగా జోహార్లు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చొక్కన్ బైదేవ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ గారు, కోశాధికారి రాజన్న గారు, ఉపాధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన జాయింట్ సెక్రటరీ మక్కం గంగాధర్ గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగారావు గారు, తర్వాత మన ఈసీ మెంబరు మన అంగన్వాడీల ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేసి అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు పేర్కొంది. అంగన్వాడీల సమస్యల సాధనకై వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. కార్పొరేట్ శక్తులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. నిజామాబాద్ ధర్నా చౌక్ లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి మానవహారం చేపట్టారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 నెలల నుండి 4 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీ బాలింతలకు పౌష్టిక ఆహారం ఇచ్చే సందర్భంగా ఓషన్ ట్రాకర్ యాప్ లో ఫేస్ క్యాప్చర్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. దీన్ని అమలు జరపడానికి అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న పాత ఫోన్లు సరిగా పనిచేయక, సిగ్నల్ రాక, ఆన్లైన్ సహకరించక, ఆధార్ కార్డులు పాతవి ఉండటంతో లబ్ధిదారు వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. దీని వలన లబ్ధిదారులకు పౌష్టికాహారం లభించక ఇబ్బందులు పడతారని, అంగన్వాడీ ఉద్యోగులపైన గొడవలకు దిగుతున్నారని ఆమె తెలిపారు. ఇది పూర్తిగా ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదని ఆమె విమర్శించారు. అంగన్వాడీ టీచర్లపై అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, ఎఫ్ఆర్ఎస్ విఫలమైతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడానికి ఆన్లైన్ తెచ్చామని గతంలో ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పుడు ఈ విధానాల వల్ల అంగన్వాడీలకు ఒత్తిడి పెరిగిందని ఆమె అన్నారు. దీంతో తట్టుకోలేక చాలా మంది అంగన్వాడీ ఉద్యోగులు ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. ప్రీ ప్రైమరీ పేరుతో అంగన్వాడీ ఎత్తివేసే ఆలోచనను విరమించుకొని వాటిని అంగన్వాడీ టీచర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వికలాంగుల జాతీయ కుల వేదిక నాయకులు వేషల గంగాధర్, అంగన్వాడీ కార్యదర్శి పిస్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు మంగదేవి మరియు ప్రమిళ, గోదావరి, వాణి, ఎలిజబెత్, రాణి, జరీనా, జగదాంబ, లక్ష్మి, హరిత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐసిడిఎస్ ని ఏదైతే బలోపేతం చెయ్యాలి అనేది ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ స్కూలు అంగన్వాడీ కేంద్రాలకే అప్పచెప్పాలని, ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 3 సంవత్సరాలు ఉన్న పిల్లలకే ఇవాళ తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలనే ప్రయత్నాలను అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మార్చుకోవాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఆన్లైన్ ఫోటో క్యాప్చర్ విధానం ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలంటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ టీచర్లకు, ఉద్యోగులకు పని భారాన్ని పెంచుతా ఉన్నారు. ఈ పని భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా సంవత్సరం నుండి ఇవాళ
4 సంవత్సరాలు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్యాన్ మావి, జెడ్పీసీఈఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, మెప్మా పిడి రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వరరావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని బిఎల్ఎఫ్ హెచ్చరించింది. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు సబ్బని లత ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత హెచ్చరించారు. ప్రజావాణిలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన అనంతరం సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సబ్బని లత మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ సెక్షన్లలో 60 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్న వారిలో 14 మంది మహిళా వీఆర్ఏలు గత 2 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సెక్షన్ గార్డెన్స్ లో విధులు నిర్వహిస్తున్నారని, అక్కడ గార్డెన్స్ లో విధులను ఖాళీగా ఉంచి 14 మందిని శానిటేషన్ సెక్షన్ లోకి ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. 14 మంది వీఆర్ఏలను యథాస్థానంలో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, మున్సిపల్ వీఆర్ఏలు ఎస్ మంజుల, దేవమ్మ, నర్సుబాయ్, సులేఖ, సాయిలు, మిగతా మహిళా కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గ్రామ పంచాయతీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గత 20 సంవత్సరాల నుంచి వీఆర్ఓలుగా పనిచేస్తున్నటువంటి మరి మహిళలు, ముఖ్యంగా ఈ ఉన్నటువంటి కార్పొరేషన్ పెరగడం మూలంగా ఆ విలీనము 9 గ్రామాలను కూడా కార్పొరేషన్లకు విలీనం చేసి అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓలను ఇక్కడ మున్సిపల్ పరిధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. తీసుకువచ్చిన తర్వాత వీఆర్ఓలకు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వాళ్లకు ఇవ్వకుండా ఈరోజు ఆ సెక్షన్ల నుంచి కూడా తొలగించే విధంగా మరి ఉన్నటువంటి ఏదైతే కమిషనర్ గారు కానీ డిప్యూటీ కమిషనర్ గారు కానీ వీళ్ళు ఒక కుట్రపూరితమైనటువంటిది ఈ 14 మంది మహిళల పైన మరి విపరీతంగా భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితులు మరి కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు నష్టం చేస్తున్నదే కాకుండా ఈ వీఆర్ఓలు ఉన్నటువంటి 14 మందిని వెంటనే ఏదైతే వాళ్ళు గార్డెన్ సెక్షన్లలో పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు భర్తలు లేరు, కొంతమందికి ఇలా కొంత వయసు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు వాళ్ళ వయసును కూడా గుర్తించి వీఆర్ఓ స్థానాన్ని వాళ్ళకు ఉన్నటువంటి స్థానాన్ని అదే స్థానాన్ని కేటాయించి అందులోనే పనిలో పెట్టకుండా ఇలా మీరు చీపుర్లు పట్టుకొని మీరు పని చేయాలని చెప్పే పద్ధతుల్లో మరి ఈ విధంగా మాట్లాడడం ఎంత దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే కమిషనర్ గారు దృష్టికి మరి అనేక సార్లు మేము తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే మరి జిల్లా మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే అసలు కలెక్టర్ గారు ఈరోజు మేము తీసుకెళ్ళిన తర్వాత తనకు ఉన్నటువంటి దాంట్లో ఈ 60 మందిలో 15 మందిని ఎందుకు పక్కకు పెట్టిండ్లు, మిగతా 40 మందిని మరి మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ సెక్షన్లలో వాళ్ళను పని కల్పించడం అని జరుగుతుంది. ఆయనకు అసలు పూర్తిగా దీని మీద అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటిది కాదు, మీరు ప్రతాపం చూపెట్టాలనుకుంటే ఇలా పెద్ద పెద్ద ఆఫీసర్ల పైన చూపెట్టండి. ఇలా లక్షల రూపాయల జీతాలు ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు అటువంటి వాళ్ళను మీరు ఇలా ఇచ్చేయండి. కానీ చిన్న చిన్న జీతాలు ఉన్నటువంటి ఉద్యోగుల పైన, ముఖ్యంగా మహిళలు ఈరోజే అవగాహనలు పెంచుకుంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇలా జీవితాలను గడుపుతూ వాళ్ళ కుటుంబాలను ఇళ్ళదీస్తున్నటువంటి వాళ్ళపైన ఇటువంటి ప్రతాపాలు చూపిస్తే మాత్రం దీన్ని మాత్రం మేము అసలు ఊరుకునేదే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బిఎల్టీగా దీనిపైన ఆందోళన పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 2 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వీఆర్ఏలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో వీఆర్ఎస్ వ్యవస్థను రద్దు చేసి వీళ్ళందరినీ వివిధ ప్రభుత్వ సెక్షన్లోకి కార్యాలయాలకు పంపింది. అయితే గత కలెక్టర్ గారు వీరందరినీ పిహెచ్ వర్కర్లుగా మరి నిజామాబాద్ కార్పొరేషన్కి చేస్తే వీళ్ళందరూ ఆందోళన చేయడం మూలంగా వీళ్ళందరినీ వివిధ సెక్షన్లలో ఇంజనీరింగ్ సెక్షన్ ఆఫీస్లో 60 వార్డులలోకి పంపించారు.
అయితే గత సంవత్సరం నుంచి విఆర్ఏలు మహిళా కార్మికులు గార్డెన్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరిని ఈ 2-3 రోజులుగా డిప్యూటీ కమిషనర్ గారు విపరీతంగా వేధింపులు, వీళ్ళని దొంగ మోకాలు, రకరకాల వీళ్ళని అవమానించే పద్ధతుల్లో మాట్లాడడం. ఇది కమిషనర్ గారి దగ్గరికి పోతే చెప్తే కూడా కమిషనర్ నవ్వి ఊరుకుంటున్నారు. ఇదేం కమిషనరు, ఇదేం పద్ధతి అర్థం కాలేదు. ఇవాళ కలెక్టర్ గారికి కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. కాబట్టి మేము BLTగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు 60 మంది వస్తే 60 మందిలో నుంచి ఈ 15 మందికే ఎందుకు ఇట్లాంటి వేధింపులు ఉన్నాయి అనేది. రెండవది, తెలంగాణలో ఏ మున్సిపాలిటీలో కూడా విఆర్ఏలు శానిటేషన్ కార్మికులుగా పంపలేదు. అయితే శానిటేషన్ పని చేయడం ఏమీ నామూషి కాదు. పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉన్న వీళ్ళని అదే పర్మనెంట్ ఎంప్లాయీస్కు 1,50,000 రూపాయల వేతనం ఇచ్చి జీతం పెంచితే మరి వీళ్ళు కూడా అదే పని చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ గ్రామ పంచాయతీలలో పంచాయతీ అటెండర్స్గా, రెవెన్యూ సెక్షన్లో రెవెన్యూ అసిస్టెంట్స్గా పనిచేసిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ మున్సిపాలిటీలో కూడా అదే స్థాయి స్వభావం కలిగినట్టు పని ఇవ్వాలి. కాబట్టి ఇవాళ అధికారులు ఉన్నారు. ఒక జిల్లా కలెక్టర్ గారిని, ఇవాళ కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్ గారిని తీసుకుపోయి MHOగా చేస్తే ఊరుకుంటారా? ఇవాళ డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు. MHO ఇన్ఛార్జ్ MHO అని చెప్తే ఇవాళ ఆయన చాలా బాధపడిపోతున్నాడు. కాబట్టి మీకు పేరు పేపర్లా డిప్యూటీ కమిషనర్ MHO అని రాస్తేనే రిపోర్టర్లకు ఫోన్ చేసి మీరు బెదిరించే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పని వేరు, అదే స్వభావం కలిగిన పని ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి ఈ కార్మికులకు మద్దతుగా BLT ఆందోళన చేస్తుంది. దీనికి ఇప్పటికైనా కలెక్టర్ గారు, కమిషనర్ గారు స్పందించి వీరు యథాస్థానంలోకి పంపకపోతే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కార్మికులు ఎంత మహిళలు కాబట్టి ఒక్కసారి మానవతా దృక్పథాన్ని. నా పేరు సుమలత. మేము గత ప్రభుత్వం నుంచి మేము మున్సిపాలిటీ ఆఫీస్కు, రెవెన్యూ ఆఫీస్ నుంచి మేము మున్సిపాలిటీ ఆఫీస్లో జాయిన్ అయి ఉన్నాము. అప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి PS వర్కర్గా పంపించినప్పటికీ మేము పోయిన 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే పనిచేస్తున్న విధానంలో మమ్మల్ని గార్డెన్ సెక్షన్లకు అప్పుడున్న డిప్యూటీ కమిషనర్ గారు మమ్మల్ని గార్డెన్లకు పంపించడం జరిగినప్పటికీ మేము 2 సంవత్సరాల నుంచి గార్డెన్లలోనే పనులు సాగిస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు వచ్చిన డిప్యూటీ కమిషనర్ గారు మమ్మల్ని 15 మంది విఆర్ఏలను మమ్మల్ని ఇక్కడ మీరు ఈ పని చేయకూడదు, మేము చెప్పిన పనే మీరు చేయాలి అని చెప్పేసి మమ్మల్ని వేధించడం జరుగుతుంది. అందునిమిత్తం మేము ఏమని చెప్పామంటే, సార్ మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ పని చేస్తున్నాం కదా, మరి మా పని గురించి మీరు మమ్మల్ని ఇలా ఎందుకు వేధిస్తున్నారు? ఉదయం నుంచి రాలేకపోతాం, మేము వేరే విలేజ్ నుంచి రావాలి సార్, మేము ఈ పని చేయడం మాకు నాముష్ కాదంటే వేరే విలేజ్ నుంచి వస్తున్నాం కాబట్టి మేము ఈ పని చేయాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది అనేసి మా మహిళలు కొందరు చెప్పడం జరిగింది. అయినప్పటికీ సార్ ఏమన్నాడంటే, మాకేం అవసరము, మీరు వచ్చి చీపుర్లే పట్టాలి, నాకు అవన్నీ తెలియదు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు మాపై ఒత్తిడి చేస్తున్నాడు. మరి దీని గురించి మేమందరము రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. మరి మా పరిస్థితిని ప్రతి ఒక్కరూ ఆలోచించి, అధికారులు కానీ ఎవరైనా సరే ఈ ఒక 14 మంది విఆర్ఏలను మీరు ఆదుకోవాలని మా యొక్క విన్నపము. ఏమన్నా ఏదున్నా మేము మీతో. ఆర్మూర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో జాప్యం ఎందుకు అని USFI, BVM, PDSU ప్రశ్నించింది. సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేశారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం చేయగా ఈ పాఠశాల శంకుస్థాపనలో జాప్యం ఎందుకు జరుగుతుంది అని విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను స్వాగతిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక గల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాల గురుకులాలు ఒకే దగ్గర ఉన్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇక్కడే ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాల వెసులుబాటుగా ఉంటాయన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు. దాదాపు ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పటివరకు కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఈ శంకుస్థాపన ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం.
ఇప్పటికే ఈ శంకుస్థాపన జరిగి ఉంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా నడుస్తూ ఉండే. కాబట్టి కన్స్ట్రక్షన్ నడితే కనీసం వచ్చే సంవత్సరానికైనా విద్యార్థులకు అడ్మిషన్ అన్న కనీసం జరుగుతూ ఉండే. ఈ జాప్యం వల్లనే ఈరోజు రాజకీయం వల్లనే ఈ శంకుస్థాపన అనేది ఆగిపోయింది. కాబట్టి విద్యార్థి సంఘం మేము రాకేష్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే ఎక్కడైతే డిగ్రీ కాలేజ్ ఆర్మూర్ పట్టణంలో పిప్రి గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఉందో ఆ డిగ్రీ కాలేజ్ వెనకాల ప్రభుత్వ ల్యాండ్ ఉంది, 23 ఎకరాలు సంబంధించిన ల్యాండ్ ఉంది. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తేనే విద్యార్థులకు అన్ని విధాలుగా ఆర్మూర్ పట్టణము సౌబల్యంగా కలిగి ఉంటుంది. కాబట్టి రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉండదు. మన విద్యార్థులకు అనారోగ్య సమస్యలు అయితే కూడా ఆర్మూర్ పట్టణంలో అనేకమైన మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం. ఎక్కడో అంకాపూర్ గుట్టాల్లో దుప్ప గుట్టాల్లో కట్టిస్తే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మేము గుర్తిస్తాను. దీన్ని రాజకీయం చేయకుండా మీ భూముల రేట్ల కోసం కాకుండా ఈరోజు విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం, ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం. కాబట్టి దీన్ని మీకు నచ్చిన చోటనే కట్టుకుంటాము, అదేవిధంగా మా ఇష్టం మేమే అధికారంలో ఉన్నామని చెప్తే మాత్రము భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాలు చవిచోక తప్పదు. విద్యార్థుల కోసం ఎక్కడికైనా మేము వెళ్తామనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మేము ఎమ్మెల్యే గారిని కానీ అధికారులను కానీ రాజకీయ నాయకులను కోరేది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వెనకాల కట్టిస్తే మాత్రం ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. ఒక యూనివర్సిటీ ప్రాంతంగా ఇక్కడ అన్ని గురుకులాలు, డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కట్టించాలనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. దీన్ని అధికారులు కానీ రాజకీయ నాయకులు. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి మెడికల్ కళాశాలను సిఎస్ఐ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాలు నడిచిన ఈ కళాశాల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా లేవని అనుమతి నిరాకరించింది. దీంతో ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను మరో కళాశాలకు తరలించారు. కానీ ఇటీవల ఈ కళాశాలపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చైర్మన్ షణ్ముఖ మహాలింగం వివరాలను వెల్లడించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 2000 ప్రారంభంలో డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ దాని హాస్పిటల్ ను ప్రారంభించిందన్నారు. అయితే స్థానిక ప్రజలు నివేదించినట్లుగా పై వైద్య కళాశాల హాస్పిటల్ 2007-2008లో నిర్వహణ లోపం కారణంగా మూసివేయబడ్డాయన్నారు. దీంతో సంస్థలు నిర్మానుష్యంగా మారాయని చెప్పారు. సిఎంసి మరియు దాని హాస్పిటల్ నిర్వహణను దాదాపు 18 సంవత్సరాలుగా ఎవరూ చేపట్టలేదు. దీని వలన దక్షిణ భారతదేశ చర్చికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో విఫలమైన మెజర్స్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ దాని ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. నిష్క్రమించిన సిఎస్ఐ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిని తిరిగి పునఃప్రారంభించడానికి మెరుగైన వైద్య మౌలిక సదుపాయాలతో ఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి సిద్ధమైందన్నారు. 2025 ప్రారంభంలో మెజర్స్ ఐఎంఎస్ఆర్ హైదరాబాద్ మరియు సిఎస్ఐ ఎంటీఏ మధ్య నిబంధనలు మరియు షరతులను సముచితంగా అంగీకరించి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సికింద్రాబాద్ లో అధికారిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. జిల్లాకు చెందిన డాక్టర్ అజ్జు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా తనను తాను పరిచయం చేసుకుని డిచ్పల్లిలో తన నాయకత్వంలో సిఎంసి సంస్థలను నిర్వహించే ఐఎంఎస్ఆర్ చైర్మన్ ను కలిశాడన్నారు. తనకు 200 కంటే ఎక్కువ మంది వైద్యుల విస్తృత నెట్వర్క్ ఉందని మరియు సిఎంసి సంస్థల యొక్క కొన్ని పరిపాలనా కార్యకలాపాలను చూసుకోవడానికి ఐఎంఎస్ఆర్ తో అనుబంధించాలనుకుంటున్నానని పేర్కొన్నాడని తెలిపారు. కాగా డాక్టర్ అజ్జు శ్రీనివాస్ మరొకరు కలిసి సిఎంసికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. I know little Telugu, I can understand, but అందరికీ నమస్కారం అండి. I can understand Telugu, रिप्लाई करने के लिए थोड़ा प्रॉब्लम है, अदरवाइज मैं इंग्लिश में कंफर्टेबल है, हिंदी में कंफर्टेबल है, ये वाला हाँ ओके. ये मेन पॉइंट है. मेरा नाम डॉक्टर षणमुखम महालिंगम है. मैं गवर्नमेंट में काम किया मोर और लेस मोर देन 3 decade over 3 to 4 I think around 40 years ये गवर्नमेंट में काम कर रहा. मोस्टली मेरा काम स्टेट गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट, दिल्ली में काम हो गया. होने के बाद I am 75 year old and little health perfectly all right, thanks to God. Then हमारे पास मैं क्यों डिचिपल्ली आया? I am going to tell only 4 points. Only 4 points. After that you can ask any question. Number 1, why I came to Dichpalli? What is my background? What is our purpose? अभी क्या चर्चा चल रहा है? What is my clarification? Only ये 4 पॉइंट तुमको सामने रखूँगा.
मैं बता दिया, आई एम फ्रॉम गवर्नमेंट ऑफ इंडिया, रिटायर्ड ऑफिसर है, 40 साल काम हो गया, ख़त्म हो गया, सब हो गया, फाइन। ये वाला नंबर 1 है। नंबर 2, हमारा डिचपल्ली में क्रिश्चियन मेडिकल कॉलेज एंड हॉस्पिटल काफ़ी दिन बंद है। अराउंड 18 to 20 years it was closed, not operating. Some of my friends from Andhra Pradesh, Telangana, retired IAS officers, ये कॉलेज मेडिकल कॉलेज इधर बंद पड़ा है। ज़्यादा इन्वेस्ट करके कोई ऑपरेट करने के लिए कोई nobody has come. Why can't we do something? You are in Delhi. Then we initiated along with the 4-5 people. Okay, let us do some good work. Why can't you restart this medical college? Because restart medical college का 3 advantages है। एक, local Nizamabad students, they can get additional MBBS seat, number 1. Local Nizamabad students, additional nursing courses they will get. Additional dental courses they will get. Additional pharmacy courses they will get. Additional physiotherapy courses they will get. Additional medical technology course they will get. ये वाला स्टूडेंट्स के लिए, लोकल स्टूडेंट्स के लिए। अभी एक गवर्नमेंट मेडिकल कॉलेज है, ये ओनली प्राइवेट मेडिकल कॉलेज है। अच्छा इंफ्रास्ट्रक्चर है, काफ़ी डेवलप करना पड़ेगा, रिनोवेट करना पड़ेगा। 20 ईयर लॉक मीन्स तुम मालूम है बिल्डिंग का कितना कंडीशन है, प्रॉब्लम है, सब मालूम है। इसलिए हम 4 लोग ज्वाइन करके सारे गवर्नमेंट में काम करके रिटायर होना आदमी है। मैं 70+ है, अदर 3 प्रमोटर ये आल्सो 70+ है, सब 70+ है। मैं बाहर से आया, दिल्ली से आया, रेस्ट ऑफ द 3 पीपल हैदराबाद में है, जुबली हिल्स। ओके, हम ओके ये वाला हम विजिट किया। वी विजिटेड लास्ट ईयर, 1 year बिफोर। देन पता चलेगा व्हाट इज़ द प्रॉब्लम, क्या बिल्डिंग है, क्या इंफ्रास्ट्रक्चर है। प्रोग्राम स्टार्ट करने के लिए हम क्या क्या करना है ये प्लान कर दिया। फिर भी वी मेट CSI पीपल, चर्च ऑफ साउथ इंडिया हैदराबाद में, ये बड़ा लोग के पास सबके आके ऑल कर दिया। ये वाला कॉलेज है, क्या है, व्हाट इज़ योर प्लान, कैसा रन करता है, क्या होना है, लाइक दिस। हमारा बैकग्राउंड सुनने के बाद, हमारा प्रपोजल देखने के बाद, ये CSI पीपल ऑल्सो, सर हमको अच्छा मौका मिल गया, वी आर वेरी हैप्पी, वी वांट टू इन्वॉल्व यू बिकॉज यू आर ऑल रिटायर्ड गवर्नमेंट पीपल। सबका फॉरेन में पढ़ा है, पढ़ा लिखा आदमी है, सबका एक्सपीरियंस है, ये वाला करना थोड़ा अच्छा हो सकता है सर। हम इनके पूछा, हमको फुल सपोर्ट देना चाहिए, ज़्यादा प्रॉब्लम है, सेंट्रल गवर्नमेंट अप्रूवल लेना, फिर मैं स्टेट गवर्नमेंट अप्रूवल लेना, ज़्यादा वर्क है, ज़्यादा काम करना पड़ेगा। इट्स नो प्रॉब्लम सर, हम सारे फुल कोऑपरेट करूँगा। अभी तक मैं बता रहा हूँ CSI पीपल। ఆర్మూర్ మండలంలోని పిప్రిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో కృష్ణుని ప్రతిమను ఊరేగించారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో సర్వసమాజ్ గ్రామ అభివృద్ధి కమిటీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం శ్రీకృష్ణుని విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం శ్రీ యోగేశ్వర కృష్ణ భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపులో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ గ్రామం నుంచి గత తాత ముత్తాతల నాటి నుంచి ఇదే ఆనవాయిలు వస్తుంది. వీడిసి తరపున పద్మశాలి ఆధ్వర్యంలో ఉట్లు కొట్టే కార్యక్రమం జరుగుతున్నది. ఇటు కార్యక్రమము 10 చోట్ల జరపబడుతున్నది. ఉట్లు కట్టిన చోటల్లా ప్రతి ప్రైజ్ మనీ ఉంటుంది. ఉట్లు ఎక్కి విజయవంతం జరిగింది. లాస్ట్కు ఇక్కడ యోగేశ్వర ఆశ్రమంలో ముగింపు జరిగింది. ఆర్మూర్ మండలం, ఇది నిజామాబాద్ జిల్లా పిప్రి గ్రామం విలేజ్లో వీడిసి నుంచి ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి మా తాత ముత్తల కాలం నుంచి జరపబడును. ఈ పిప్రి వీడిసి మరియు పద్మశాలి సంఘం ద్వారా జరపబడుచున్నది. మా తాత ముత్తల కాలం నుంచి విలేజ్ నుంచి స్టార్ట్ చేసి ఒక 10 జాగాల ఇక్కడ ఈ ఉట్టి కట్టే కార్యక్రమం చేస్తాము.
కట్టిన చోట ఒక్కొక్క వారు ఎక్కిన వారికి 1000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నాం. ఇక చివరకు ఆశ్రమంలో యోగేశ్వర ఆశ్రమంలో చివరి దశ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ కొట్టి కట్టేసి భీమ్గల్ పట్టణంలోని సోమవారం నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు పట్టణానికి చెందిన సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నిర్వహించారు. జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప నాయకుడు అన్నారు. సాయుధ పోరాటం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తేవాలని నమ్మాడని చెప్పారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, శశాంత్, అజయ్, ప్రేమ్, విఘ్నేష్, సుమంత్, సాయి, పహరన్, చరణ్, ప్రణయ్, ప్రవీణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నవనాథ సిద్ధేశ్వరునికి ఘనమైన పూజలు నిర్వహించారు భక్తులు. నవనాథుల సిద్ధేశ్వర ఆలయం శ్రావణ మాస చివరి సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పూజలు జరిపారు. నవనాథపురంలోని సిద్ధుల గుట్టలోని ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరిపారు. ఉదయం నుండి భక్తులు గుట్టపైకి వచ్చి పూజలలో పాల్గొన్నారు. పంచామృతాలతో అభిషేకం, అర్చన, విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. రామడుగు ప్రాజెక్టు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బహుజనుల ఆశాజ్యోతి సర్వాయి పాపన్నగౌడ్ సమాజానికి చేసిన సేవలను గౌడ కులస్తులు గుర్తు చేసుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని రామడుగు ప్రాజెక్టు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళీగౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి రాకపోవడం చాలా బాధాకరమని, తక్షణమే అధికారులు స్పందించి విగ్రహానికి అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో 18 ఆగస్టు 1650లో జన్మించాడు. ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి సర్దార్ పాపన్నగౌడ్ ఎంతో కృషి చేశారని, ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375 సంవత్సరాలు పూర్తి చేసుకుని 376 సంవత్సరాలకు అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు మా రామడు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహము గత 3 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. అప్పుడు మా విలేజ్ సహకారంతో ప్లస్ చూయించారు. వాళ్ళ విలేజ్ కమిటీ సహకారంతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పర్మిషన్ లేట్ అయింది. ఇకనైనా పర్మిషన్ ఈ ఉత్సవాలు ఈ 18 నుంచి 25 వరకు ఉన్నాయి కాబట్టి ఈ 25 వరకు పర్మిషన్ వచ్చి మాకు అందరికీ సంతృప్తి పరుస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారే అఫీషియల్గా విగ్రహ ప్రతిష్టాపన చేస్తుండు. ఈరోజు మరి అక్కడ అన్ని చుట్టుపక్కల అఫీషియల్గా నడుస్తున్నాయి, కానీ ఇక్కడ మా దగ్గర పర్మిషన్ ఇవ్వడం జరుగుతలేదు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే అధికారులు, మేము ఇంకా 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇంకా వారం 4 రోజులైనా 5 రోజులైనా వెయిట్ చేస్తాం. కానీ మాకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే పంచాయతీరాజ్ రోడ్ కానీ ఆర్ఎంపీ రోడ్ కానీ ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే పర్మిషన్ ఇవ్వకుండా సరే, ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పర్మిషన్ తీసుకొని మంచి ఇనాగ్రేషన్ చేసుకుంటామని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మాకు పర్మిషన్ రాకుండా ఈ పాపన్న విగ్రహం వద్ద ఫోటో పెట్టి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫోటో కాకుండా ఈ వారం రోజుల పర్మిషన్ వచ్చి మా సిఐ గారు, ఏసీపీ గారు, సిపి గారు పర్మిషన్ ఇచ్చి మాకు అనుమతిస్తారని కోరుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు 3 సంవత్సరాలు వెయిట్ చేసినాము. ఇప్పుడు దయచేసి మా వంత అయిపోయింది. నవిపేట్ మండలం ఎంచ గ్రామం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీటితో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. 3-4 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి వరద నీరు ఎంచ గోదావరి వద్ద పోటెత్తింది. ఇన్నాళ్లు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు చెరువులు నిండుకుండలా మారడంతో పాటు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరిని చూసేందుకు పర్యాటకులు చేరుకుని ఫోటోలు దిగుతున్నారు. అయితే గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పర్యాటకులు సైతం నీటిలోకి వెళ్లవద్దని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలం చెందారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. బూటకపు హామీలు ఇచ్చి వాటిని అమలు పరచడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన పేర్కొన్నారు.
బాన్సాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి మోడీ దగ్గర తీసుకెళ్లి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా పోరాటం చేస్తామని చెప్పి అలా చేయకుండా నామకే వాస్తే సొంతంగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఈ ధర్నాలో సొంత పార్టీ నాయకులైన ఖర్గే, రాహుల్ గాంధీలు పాల్గొనలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నాడని మోచేతికు బెల్లం పెట్టి తమాషా చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా నామకే వాస్తే కాలయాపన చేస్తున్నాడని ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో బద్ద శత్రువులని, రాష్ట్రంలో దోస్తీ చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మోచి గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత వారు అన్న మాటలు ఏంటంటే అఖిల పక్షానికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి కల్పిస్తాను, నేను అవసరమైతే పోరాటం చేస్తానని చెప్పాడు. ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటి మాటలు ఇప్పుడు మాట్లాడి ప్రజలు సంతోషపడి అనుకుంటున్నాను. నేను అడుగుతున్నా, ఏది మాట్లాడినామో అసెంబ్లీ తీర్మానం అన్నాడు, ఆ మాటలు పెట్టుకున్నాను. అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుండా నీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారు లేదు మీకు కనుక ధర్నా చేసి మీ సొంత పార్టీ నాయకులు రాకుండా అబాస్ పాలైపోయి ప్రజలు ఎక్కడ వ్యతిరేకత వస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రిని విమర్శ వచ్చేసాను. రెండు జాతీయ పార్టీలు ఒక సిద్ధాంతం కలవదు. ఆయన ఈ రాష్ట్రంలో దరిద్రమైంది కానీ ఒక జాతీయ పార్టీ రెండు కూడా కలిసి మెలిసి ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజానీకాన్ని కష్టాపాలు చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టుగతులు ఉన్నాయి. మరి గుణపాటించకపోతే తప్పదు. ఇవాళ పార్లమెంట్ మెంబర్లకు వాళ్ళ పని చేస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరిస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా పరిదగించి వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను ప్రజలు గమనించాలని నిర్ణయిస్తున్నాను. ఈ ప్రాంతంలో పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళిన తర్వాత ఆయన అనుకుంటున్నా ఆయన తప్ప ఎవరు లేరని. ఆయన తప్పితే ఎవరు నాలాంటి వాళ్ళు ఇంకెవరో వస్తారు ఇక్కడికి. వాళ్ళు అంటున్నారు పారాచూట్ నాయకులు ఈ బాన్సులు దిగుతున్నారని. తెలియదు పాపం వాళ్ళ పారాచూట్స్ టెర్రరిస్టులను చంపాలని కూడా పారాచూట్ దిగుతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిండు కుండను తలపిస్తున్న శ్రీరామ్ సాగరం. 35 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికార గణం. అన్నదాతల హర్షం. సింగూరు వరదతో నిజాం సాగర్ కు జలకళ. 7 గేట్లను ఎత్తి మంజీరాలోకి నీటి విడుదల. హామీల అమలులో విఫలం. రేవంత్ సర్కార్ పై బాజిరెడ్డి ధ్వజం. గోదావరి వరద నీటిలో చిక్కుకున్న మూగ జీవాలు. ప్రాణాలకు తెగించి కాపాడిన నాడేశ్వర్ గంగపుత్ర యువకులు.
కుల మత జాతి వర్గ విభేదం లేని మహావ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాపన్న గొప్పతనాన్ని కొనియాడిన అధికారులు, పలు సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.